ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి. మీరు వింటున్నారు నాన్న కథ చెప్పవా, కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బాయ్ సీతారాం అండ్ రియాన్స్. కాకి అందంగా ఉంటుందా, నెమలి అందంగా ఉంటుందా? నెమలియే అందంగా ఉంటది. కాకి ఎందుకు అందంగా ఉండదు? కాకి నాకు తెలీదు. కాకి నల్లగా ఉంటుందని అందంగా ఉండదు అంటున్నారు, అంతేనా? అవును. అయితే మరి కాకి అందం గురించి ఒక కథ చెప్తా విను. ఓ అడవిలో ఒక కాకి ఉండేదట. అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసను చూసి, ఈ హంస ఎంత తెల్లగా ఎంత అందంగా ఉంది, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు ఇంత నల్లగా మసిపూసిన మా బొగ్గులాగా ఇలా ఉన్నానేంటి అని అనుకుందట. ఒకసారి హంస దగ్గరికి వెళ్ళి ఆ మాటే అంది. నేను అలానే అనుకొని గర్వపడేదాన్ని, కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది అని హంస చెప్పింది. నేను తెల్లగా ఉన్నాను కానీ నాకంటే అందమైన పక్షి చిలుక రంగు చాలా బాగుంటుంది, దానికి ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంతో అందం ఉంటుంది అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ మొన్న నేను నెమలిని చూశాను. నాకన్నా ఎంతో అందంగా ఉంది ఆ నెమలి, దాని రెక్కలు ఉంటాయి, నాకెంతో ఇష్టం, వాటి ఈకలు రకరకాల రంగుల్లో ఉంటాయి, దాన్ని నెమలి పించం అంటారు తెలుసు కదా, అది చాలా బాగుంటుంది, అది నాకు ఉండదుగా, అందుకే నా అందానికి నేను అంత పొంగిపోను, నాకంటే అందగత్తే ఆ నెమలి అని కాకితో అంది రామచిలక. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి, పక్షులన్నిటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో చూడు అంటూ పొగడతలతో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను, నన్ను ఈ జూలో పెట్టారు, అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది, చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను, ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛ జీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది, ఎందుకంటే కాకుల్ని ఎవ్వరు కూడా జూలో పెట్టరు కదా, ఇక్కడ దాదాపు అన్ని పక్షులు బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప, నేనే కాకినైతే ఎంత బాగుంటుందో అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో తనని పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏంటి? ఎవరు ఎలా ఉన్నారో ఓకే, ఎవరి గొప్ప వారిదే, ఎవరి అందం వారిదే. పందుల్ని చూసి పందిలా గలీజ్గా ఉంది ఏంది అని మనం అనకూడదు, కుక్కల్ని చూసి కుక్క ఎంత బాగుంది అని అనకూడదు. ఏ జంతువు యొక్క అందం దానికే ఉంటుందన్నమాట.